నేను జపాన్లో ఉంటున్న ఇంటికి రెంట్ నెలకి 45,000 రూపాయలు కడతానండి. ఎన్లో 80,000 ఎన్ అనమాట. ఇక ఇంటి విషయానికి వస్తే ఇది పైన ఒక లాఫ్ట్ ఉంటుంది, ఒక బార్ పొడుగు ఉంటుంది. ఇంత అపార్ట్మెంట్కి నేను ఇంత రెంట్ కడుతున్నాను. నార్మల్గా చూడగానే ఇంత చిన్న అపార్ట్మెంట్కి ఇంత కాస్టా, ఇండియాలో అయితే పెద్ద 3 BHK ఫ్లాటే వచ్చేస్తుంది అని అంటారు. ఫ్యాక్టే. బట్ దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటనేవి చాలామంది తెలుసుకోరు. అవేంటో నేను ఇవాళ మీకు చెప్తాను. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే జపాన్లో ల్యాండ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇండియాలో ఏరియా ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం విశాలంగా కట్టుకుంటాం. జపాన్ వాళ్ళు ఉన్న దాంట్లోనే చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటారు. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళకి స్పేస్ ఉండదు. ఇది చిన్న కంట్రీ, మనందరికీ తెలిసిందే. సో అది ఫస్ట్ మెయిన్ రీజన్. రెండో మెయిన్ థింగ్ వచ్చేసి జపాన్లో భూకంపాలు ఎక్కువ వస్తాయి. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ పడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే కింద అర్త్క్వేక్ షాక్ అబ్జార్బర్లు పెడతారు. వాటినే సెస్మిక్ డాంపర్లు అంటారు. అవి పెడతారు అనమాట. సో కట్టేటప్పుడు చాలా కాస్ట్ అవుతుంది. ఈ బిల్డింగ్ ఏంటంటే భూకంపం వచ్చినప్పుడు జస్ట్ ఊగుతుంది అనమాట, ఉయ్యాలు ఊగినట్టు. దాని గురించి అది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది దానికి. మూడోది వచ్చేసి ఏంటంటే నేను ఈ అపార్ట్మెంట్కి కొత్తగా మూవ్ అవుతున్నప్పుడు 1,00,000 రూపాయలు కట్టాను, మూవింగ్ కాస్ట్ అనమాట. ఇందులో ఏజెన్సీ ఫీజు, రెన్యువల్ ఫీజు, క్లీనింగ్ ఫీజు అన్నీ కలిపి ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే జపాన్లో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. సో లాంగ్వేజ్ కూడా ఇబ్బంది కాబట్టి ఏజెన్సీ వాడు మధ్యలో వస్తాడు, వాడికే మనం సగం ఇచ్చుకోవాలి. సో అందుకని ఇది కంపల్సరీ అనమాట. కొంతమంది ఓనర్స్ ఫారినర్స్ని యాక్సెప్ట్ చేయరు. సో ఏజెన్సీస్ అయితే కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి మూవింగ్ కాస్ట్ వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఇక నాలుగోది వచ్చేసి వాష్రూమ్ అనమాట. టాయిలెట్ తర్వాత స్నానం చేయడానికి బాత్రూమ్ సపరేట్ గా ఉంటాయి. ఈ టాయిలెట్ అంతా కూడా హైటెక్. ప్రతి దాంట్లో జపనీస్ వాళ్ళు బాత్ టబ్ లోనే మోస్ట్లీ చేస్తారు. సో బాత్ టబ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. పైన వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే జపాన్ లో మనం వింటర్స్ తట్టుకోలేము, బయట బట్టలు ఆరేసిన ఆరవు. సో దానికోసం డ్రైయర్స్ ఇందులోనే ఆటోమేటిక్ గా ఒక చిన్న డివైస్ ఉంటుంది డ్రైయర్ లోపల. అదే డ్రైయర్, అదే వెంటిలేటర్, కూలింగ్ అన్ని అదే ఇస్తుంది. స్మార్ట్ గా చేసుకున్నారు కాబట్టి ఎక్స్పెన్సివ్. ఇక లాస్ట్ వచ్చేసి వాల్స్ అనమాట. సో ఈ వాల్స్ అనేవి చాలా థిన్ గా ఉంటాయి. నేనేం మాట్లాడినా వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళు ఏం మాట్లాడినా మాకు వినపడుతుంది, అంత థిన్ గా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే అర్త్క్వేక్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్ బరువు తట్టుకోగలిగేలాగా ఈ వాల్స్ ని డిజైన్ చేశారు. ఇవి స్పెషల్ మెటీరియల్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. భూకంపం వచ్చినప్పుడు లైట్ వెయిట్ గా ఉంటే ఆబ్వియస్లీ అది ఊగడానికి ఈజీ అవుతుంది. అందుకని ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినా, నచ్చినా లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై బై.